ఇరాన్ అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం రెండో రోజుకు చేరుకుంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే కనిపిస్తున్నాయి. ఒకవైపు హార్ముజ్ జలసంధిపై నెలకొన్న ప్రతిష్టంభన, మరోవైపు లెబనాన్పై హెజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు. ఈ ఒప్పందం ఎంత మేరకు నిలుస్తుంది అనే అంశంపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు ఇంకా పుంజుకోలేదు. ఇరాన్ మిలిటరీ సమన్వయంతోనే నౌకలను అనుమతిస్తామని ఇరాన్ చెబుతున్నా ఇప్పటి వరకు ఒక్క గ్యాస్ లేదా ఆయిల్ ట్యాంకర్ కూడా ఆ మార్గంలో ప్రయాణించలేదని కెప్లర్ డేటా స్పష్టం చేస్తోంది. మరోవైపు ఈ కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు వర్తిస్తుందా లేదా అన్న దానిపై తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లెబనాన్ కూడా ఈ డీల్లో భాగమేనని ఇరాన్ మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ అంటుంటే వైట్ హౌస్ మాత్రం ఆ వాదనను తోసిపుచ్చింది. బుధవారం ఒక్కరోజే లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 260 మంది ప్రాణాలు కోల్పోగా 1200 మంది గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా హెజ్బుల్లా కూడా ఇజ్రాయెల్పై రాకెట్లతో విరుచుకుపడుతోంది. యుద్ధం ప్రారంభమైనప్పుడు $110కు పైగా వెళ్లిన ముడి చమురు ధరలు ఈ 2 వారాల విరామ ప్రకటనతో $94.75కు చేరి మార్కెట్లకు కొంత ఊరటనిచ్చాయి. అయితే శాంతి చర్చలు సఫలం కాకపోతే యుద్ధం మరింత భీకరంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. శనివారం ఉదయం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ నేతృత్వంలోని బృందం ఇక్కడ ఇరాన్ ప్రతినిధులతో భేటీ కానుంది. ఇరాన్ రాయబారి అమిరి మొగద్దం ప్రకారం ఇరాన్ ప్రతినిధుల బృందం ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకుంది. సౌదీ అరేబియా, యుఏఈ వంటి గల్ఫ్ దేశాలపై క్షిపణి దాడులు ప్రస్తుతం ఆగిపోయినప్పటికీ హార్ముజ్ జలసంధి తెరుచుకుంటేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట.